సంగమా, మరి ఈ రోజు నుండి ఆదివారము ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మరి సమతా నగర్లో మొదటి ఆరాధన జరుగుతుంది. మరి లైవ్లో చూస్తున్న వారే కానీ, మరి శబ్దయంత్రం ద్వారా వింటున్న వారే కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మీరు ఈ ఆరాధనకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి మీరు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలో ఉన్నా కానీ మరి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఏ మందిరానికి వెళ్ళకుండా మరి ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్న వారు ఎవరైనా ఉంటే మరి సమతా నగర్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. సరే, కొంచెం సౌండ్. మరి చిన్న ఆరాధన చేసుకొని, ఒక పాట పాడుకొని ఆరాధన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్తాము. అదిగో ప్రియునికేకా నీకై యేసురాకా, అదిగో ప్రియునికేకా నీకై యేసురాకా, వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా, వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా, అదిగో ప్రియునికేకా నీకై యేసురాకా, అదిగో ప్రియునికేకా నీకై యేసురాకా, అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు ఒలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనంగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా, అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనంగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా, నీవు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోరెన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోరెన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు, పొంది ప్రతి గాయం రూపు మాసిపోయి సమయం సంతోషం ఇక ఆసన్నమాయే, వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా, వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా, ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా, అనురాగం చిన్నదాయి నిన్న కుండిపోయావా, నీ ప్రేమే విషమై నీ మమతే విషయై నువ్వు అనుకున్న వారే నిన్ను త్రోసివేస్తారా, ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా, అనురాగం చిన్నవాయి నిన్న కుండిపోయావా, నీ ప్రేమే విషమై నీ
మమతే మిషాయి నువ్వు అనుకున్న వారే నిన్ను త్రోసి వేశారా నీవు చేసిన మేలు నీ దేవుడు చూశాడు నీవు పొందిన కీడు నిశ్చయముగా రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు నీ నీతి సూర్యకాంతై వెలుగు నింపుతాడు వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కనదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కనదాకా అదిగో ప్రియనికేకా నీకై యేసురాక అదిగో ప్రియనికేకా నీకై యేసురాక వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా అదిగో ప్రియనికేకా నీకై యేసురాక అదిగో ప్రియనికేకా నీకై యేసురాక వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక ముందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా హల్లెలూయా పరిశుద్ధాత్మదేవా అయా ఇదిగో నా ప్రభు ఆరాధన మీరుండండి నా ప్రభునైనా అయా తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా పరిశుద్ధాత్మదేవ వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుచున్న దేవా అయా ఇదిగో నా ప్రభు ఉదయకాల ఆరాధనకి నేను ఆహ్వానిస్తున్నాం నా ప్రభునైనా పరిశుద్ధాత్మదేవ మా మధ్యకి మీరు రండి నా ప్రభునైనా అయా నీ ఆత్మతో నింపండి నా ప్రభునైనా అయా తండ్రి నీకు వందనాలు యేసయ్యా అయా ప్రతి ఒక్కరిని మహిమతో నింపండి నా ప్రభునైనా నీ అభిషేకంతో నింపండి యేసయ్యా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుటకు గొప్ప దేవ ప్రతి ఒక్కరి ప్రభుని స్తుతించండి ఆరాధించండి అయా నా జీవితంలో కార్యం చేయి నా ప్రభునైనా నా బ్రతుకులో కార్యం చేయండి నా ప్రభునైనా అయా నా జీవితాన్ని నా కుటుంబాన్ని మార్చండి నా ప్రభునైనా నా బిడ్డలను మార్చండి నా ప్రభుని పరిశుద్ధాత్మ దేవుని అడగండి ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యం చేయాలంటే నీ నోరు తెరిచి బహుగా అడుగు దేవుడు అంటున్నాడు నీ నోరు తెరుముదని నేను నింపుతానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా 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 రిబషదరి కందరలరవ ఓ రిబషదరి కఠరలరక మషదరి బబబలరవ హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవ ఇదిగో నా ప్రభునైనా నువ్వు సంచరించండి నా ప్రభునైనా అయా నీ కృపని ఇక్కడ ఉంచండి నా ప్రభునైనా అయా నువ్వు విడుదలప్ప చేయండి నా ప్రభు నీకే స్తోత్రం నా ప్రభా పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు 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 హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మదేవ నువ్వు అడుగు ప్రభుని అడుగు నోరు తెరిచి ప్రభుని అడుగు అయా నా పరిస్థితులు మార్చి నా ప్రభునైనా నా స్థితిగతులు మార్చి నా ప్రభునైనా నా ఆరోగ్యం విడుదల దయచేయన ప్రభునైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయన
దయచేయన ప్రభానైనా. అయా తండ్రి నా ఆత్మీయులు నడిపించండి నా ప్రభానైనా. అయా నీ సన్నిధిలో నన్ను స్థిరపరచండి నా ప్రభానైనా. అయా లోతైన అనుభవం నడిపించండి ప్రభాని పరిశుద్ధాత్మదేవుని అడుగు. హల్లెలూయా హల్లెలూయా. రి బషద రి ఖందరి బబల రకమల రబ రి బబల రబ షద రి కదరల రబ. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నావా, నా అనుకున్న వారిని వెలివేసిన స్థితిలో ఉన్నావా, దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు విడిచినా కానీ విలువని మరువని దేవుడు నేనున్నానని మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వెతుకుతూ ఉన్నావా దేవుని కొరకు. నాకు విడుదల ఎక్కడ ఉంది, నాకు స్వస్థత ఎక్కడ ఉంది, నా బ్రతుకు ఎక్కడ మారుతుంది, అయ్యా నీ ఎక్కడ అని ఎదుగుతున్నావేమో. ఇదిగో యేసు ప్రభు నీ కొరకేమని, నీ కొరకు ఇక్కడ ఉన్నాడని యేసు మాట్లాడుచున్నాడు. ఇదిగో ఎదుగుతూ ఉన్నావా యేసు ప్రభు కోసము. అయా నీకు వందనాలు యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మాట్లాడుచున్నాడు. అయా నీ విలుకల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, దేవుడు మాట్లాడుచున్నాడు. నా సన్నిధికి వస్తే నేను విడిపిస్తానంటున్నాడు. నా సన్నిధికి వస్తే నేను విడిపిస్తానంటున్నాడు. బ్రతుకు భారమైపు నలిగిపోతున్నావేమో, బ్రతుకు భారమైపు నలిగిపోతున్నావేమో. అయా నీ కుటుంబంలో శోధనలతో ఇబ్బందులతో ఉన్నావేమో. భర్త మారటలేదని, భార్య మారటలేదని, బిడ్డల మాట వినటలేదని, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతం అవుతున్నావేమో. నన్ను నడిపించేవారు ఎవరు, నన్ను విడిపించేవారు ఎవరు, నా బ్రతుకును మార్చేవారు ఎవరని వెతుకుతున్నావేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీకు సెలవిస్తున్నాడు. నా సన్నిధికి రా, నేను విడుదల దయచేస్తాను. భారమంతా నా మీద మోపు నా కాడి ఎత్తుకో, నీకు విడుదల నేను ఇస్తానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ కొరకే ఉదయకాల సమయంలో ఆయన ఇక్కడ మన మధ్య సంచరించుచున్నాడు. నీ కొరకు ఆయన ఇక్కడ దిగి వచ్చి ఉన్నాడు. నువ్వు వెతుకుతూ ఉన్నావేమో దేవుని కొరకు. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే హృదయమందు ఆయన ఒప్పుకుంటారో, ఎవరైతే నా నోరు తెరిచి ప్రభువా నిన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకని కేక వేస్తారు, వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు వెతుకుతూ ఉన్నావేమో దేవుని కోసం, నువ్వు ఆరాటపడుచున్నావేమో, నన్ను విడిపించేవారు లేరు, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరినైపోయాను, కన్నీటిలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఆదరించేవారు లేరని బాధపడుతున్నావేమో. నీ కోసమే దేవుడు ఈ రోజు మాట చెప్పుతున్నాడు. అదిగో ప్రియునికి కా నీకై యేసురాకా, అదిగో ప్రియునికి కా నీకై యేసురాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమల్లో నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికి కా నీకై యేసురాకా, అదిగో ప్రియునికి కా నీకై యేసురాకా, అదిగో ప్రియునికి కా నీకై యేసురాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాకా, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. నాకెంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ శోధనలు,
ఉన్నారు. ఎంతకాలం ఈ వేదనలు భరించాలి, ఎంతకాలం ఈ నిందలు భరించాలి, ఎంతకాలం ఈ అవమానాలు భరించాలి, ఎంతకాలం ఈ తిరస్కారాలు భరించాలి. నాకు విడుదల లేదని అనుకుంటున్నావేమో, నాకు విడుదల లేదనుకుంటున్నావేమో, నా కన్నీరు తుడిచేవారు లేదని బాధపడుచున్నావేమో, నిన్ను విడిపించేవారు లేదని బాధపడుచున్నావేమో, నీ బ్రతుకు మారదని వేదన చెందుతున్నావేమో, అప్పుడే బాధ నుంచి విడుదల రాదని బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, అవమానపు చీకటిలో అవమానపు హేళనలో బ్రతుకుచున్నావేమో, నాకు విడుదల ఎప్పుడు, నాకు ఎప్పుడు ఎప్పుడు అని ఆరాటపడుచున్నావేమో. ఇంకా నాకు ఈ బాధలు పోవు, ఈ కష్టాలు పోవు, నా జీవితాంతం ఇంతే, ఈ శ్రమలు అనుభవించకండి, చనిపోవటం మేర నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇదిగో ఈ ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఈ శాంతి దినమందు దేవుడు చెప్తున్నాడు, నీవు కనుక దేవుని మాట వింటే నీ కొరిక ప్రియుని కేక, నీ కొరిక యేసు రాక, నీ కొరిక ప్రియుని కేక, నీ కొరిక యేసు రాక దేవుడు చెప్తున్నాడు. వెతుకుతూ ఉన్నావేమో, విడుదల దారి కానరాక వెతుకుతున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పొందే ఈ శ్రమలు కలకాలం ఉండవు, నువ్వు పొందే ఈ శ్రమలు నిరంతరము ఉండవు, నువ్వు పొందే ఈ శ్రమలు కలవరకు ఉండవు. నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా దగ్గరికి వస్తే, నన్ను సంతోషంగా అంగీకరిస్తే, నోరు తెరిచి ఒక్క మాట, యేసు ప్రభువా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను విడిపించు ఒక్క మాట పలికితే, ఇదిగో ఇప్పుడే ఈ క్షణమందే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ కన్నీటి నుంచి, నీ వేదన నుంచి, నీ దుఃఖం నుంచి, నీ బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కోట సమస్యల నుంచి, నువ్వే బాధల ఉన్నా, ఉద్యోగం లేకుండా, వివాహం లేకుండా, గర్భఫలం లేకుండా, కుటుంబ సమస్యలతో బాధపడుచున్నావా, అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నావా, భర్త మానట్లేదని, తాగుడు విడిచిపించట్లేదని, లోకంతో తిరుగుతున్నాడని, లోక మర్యాదను అనుసరిస్తున్నాడని, ఇదిగో అపవాది బంధకాలు చిక్కిబడి ఉన్నావా, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కడ వరకు ఉండవు, ఇవన్నీ కడ వరకు ఉండవు. నువ్వు నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే, ఇదిగో నా సన్నిధికి నువ్వు వస్తే నేను విడిపించే దేవుడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయానికి వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవ, అయాలు కార్యం చేయండి నా ప్రభువైనా. ఇదిగో నా ప్రభు, ఎంతమంది అయితే నా ప్రభువైనా ఈ మాటను వింటున్నారు నా ప్రభువైనా, వారి హృదయాల కార్యం చేయండి యేసయ్యా. అయా హృదయాల కార్యం చేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. గొప్ప దేవుని సహాయం చేయండి నా ప్రభువైనా. అయా ఇదిగో నా ప్రభ, మా ప్రార్థనలు నా ప్రభనైనా, ఆరాధనలు నా ప్రభనైనా, అయా నీ సన్నిధికి ఒక శబ్దములే చేర్చుకొని నా ప్రభనైనా, అయా తండ్రి ఇంకా జరగబోయే కార్యక్రమాల్లో కూడా నా ప్రభను తోడుండి నీ మహిమతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రాంతానంతటిని కూడా ప్రభని ఆధీనంలో తీసుకోండి నా ప్రభ. ఇక్కడున్న ప్రతి బిడ్డని ఆధీనంలో తీసుకోండి నా ప్రభనైనా. లైవ్ చూస్తున్న వారిని ఆధీనంలో తీసుకోండి నా ప్రభనైనా. అయా ఇక్కడ ఏ దురాత్మ శక్తులు బలవంతుని ఆత్మలు పని చేయకుండా నా ప్రభ, ప్రతి వాయుమన్న దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నా నా ప్రభనైనా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు ఇస్తాయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము చదువుకొని మన వాక్యంలోకి వెళ్దాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందామండి. ఈ మాటను బట్టి దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడినట్లు ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాము.
మహాపరిశుద్ధుల ప్రేమల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తాయా. ఆశ్చర్యకరడానికి వందనాలు నా ప్రభ. ఇదిగో నా ప్రభానైనా తండ్రి, ఉదయకాల సమయంలో నా ప్రభ ఆరాధన మధ్యకి వచ్చి మాతో నీవు ఉన్నావు నా ప్రభానైనా. అయ్యా ఇదిగో నా ప్రభానైనా కొద్ది నిమిషాలు నా ప్రభానైనా నీ మాటలో ధ్యానించుండగా నా ప్రభానైనా నీ ఆత్మతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ కృపతో నింపండి నా ప్రభానైనా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభ వినగల చెవిని, గ్రహింపగల మనసుని బిడ్డలకు దయచేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నా ప్రభ నీ ఆత్మతో నింపబడిన ప్రభానైనా ఇదిగో నీ మాటలు వినడానికి నీ కృపను దయచేయండి ఇస్తయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభానైనా నేను మాట్లాడితే వారికి అర్థం కాదు కానీ నా ప్రభ, నాలో నీవు నీ నోటి పొరగలను వాడుకొని నా ప్రభనైనా బిడ్డలకి ఏం కావాలో నా ప్రభ ఆత్మీయ ఆహారం నువ్వు సూటిగా తేడుగా మాట్లాడి చేస్తాయా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభ నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా ప్రభ నీ ఏడింతల ఆత్మచేత నింపండి నా ప్రభనైనా. నీ నోటి పొరగా వాడుకొని నా ప్రభనైనా నా నోట నీ మాట ఉంచండి నా ప్రభనైనా. బలమైన వాక్కును విడుదల దయచేయండి నా ప్రభ. నీవే మాట్లాడి వేస్తాయా, నీకే వందనాలు వేస్తాయా. పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యం చేసిన ప్రభ ఇదిగో బలమైన శక్తివంతమైన వాక్కును మా కొరకును విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి 2-3 సార్లు పరిశుద్ధాత్మ దేవునికి స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభుకు ఇష్టమైన వారు ఎవరు? హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు, దేవునికి ఇష్టమైన వారు ఎవరు? చూడండి, మరి మన కుటుంబంలో మనం ఎవరినైనా నీకు ఇష్టమైన వారు ఎవరంటే మనం వెంటనే చెప్తాము, మా అమ్మ అంటే నాకు ఇష్టము, మా నాన్న అంటే నాకు ఇష్టము, మా తమ్ముడు అంటే నాకు ఇష్టము, మా అక్క మా అన్నయ్య అంటే నాకు ఇష్టము, నా పిల్లలంటే నాకు ఇష్టము, నా భర్త అంటే నాకు ఇష్టమని మనకి మన కుటుంబంలో ఎవరైతే ఇష్టం ఉన్నారో మరి ఎవరైనా అడిగితే వెంటనే నాకు వాళ్ళు ఇష్టము వీళ్ళు ఇష్టమని దేవుడు మనం చెప్తాం అనమాట. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి ఈ లోకంలో అనేక మంది ఇష్టమై ఉండొచ్చు. కొంతమందికి సినిమా హీరోలు ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఫుడ్ అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కొన్ని ప్రదేశాలు చూడడం అంటే ఇష్టం ఉండొచ్చు. అనేక మందికి అనేక ఇష్టాలు ఉంటాయి. కానీ మరి మనల్ని ఇష్టపడేది ఎవరు? మనకు అవన్నీ ఇష్టము. మనకి బిర్యానీ అంటే ఇష్టము, మంచిగా చక్కగా మరి గోవా వెళ్ళడం అంటే ఇష్టము, లేకపోతే బీచ్కి వెళ్ళడం అంటే ఇష్టము, సినిమా చూడడం అంటే ఇష్టము. కొంతమందికి అనేక మందికి ఇష్టాలు ఉంటాయి. మరి నిన్ను ఇష్టపడే వారు ఎవరున్నారు ఈ లోకంలో? హల్లెలూయా. నిన్ను ఇష్టపడేవారు ఎవరున్నారు? చూడండి, ఈ రోజుల్లో మరి అంత్యకాలంలో అనేక మంది ఇదిగో మరి ఎవరు చెప్తారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి చెప్తారు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెప్తుంది నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంది. కానీ ఈ లోకంలో ఉన్న ఇష్టాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అశాశ్వతమైనవి అన్నమాట. చూడండి, మరి వారు నేను ఎందుకు ఇష్టపడతానంటే మరి వారు ఈ లోకంలో ఉన్న ఇష్టం అంతా కూడా ఎలా ఉంటదంటే మరి అశాశ్వతమైనది. అది శాశ్వతమైన ప్రేమ కాదు. నీ దగ్గర ధనం ఉన్నంత వరకు, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు, నీ దగ్గర ఇంకేదన్నా ఉన్నంత వరకు మాత్రమే ఈ లోకంలో వారు నిన్ను ఇష్టపడతారు, ఈ లోకంలో ఉన్న వారు నిన్ను ప్రేమిస్తారు. కానీ మన యేసయ్య అయితే శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఉన్న వారికి యవ్వనస్తులు మరి అందంగా కనిపించాలని మంచి మంచి డ్రెస్సులు వేసుకొని మంచిగా మరి పర్ఫ్యూమ్లు కొట్టుకొని స్టైల్ గా రెడీ అయ్యి ఈ లోకంలోని యవ్వనస్తులు తమ అందాన్ని లోకానికి చూపించాలని చూస్తారు. హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరూ తమని ఇష్టపడాలని కోరుకుంటారు. హల్లెలూయా. మరి లోకానికి ఇష్టపడే విధంగా మనం ఉండడం కాదు, కానీ మరి దేవునికి ఇష్టమైన వారిగా మనము ఎలాగ జీవించాలి? దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, దేవుడు మనల్ని ప్రేమించాలంటే, దేవుడు మనల్ని ఆయన పిలుచుకోవాలంటే, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలంటే మనం ఏమి చేయాలి? హల్లెలూయా. మరి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు, దేవునికి ఇష్టమైన వారు ఎవరు? దేవునికి ఇష్టంగా ఉండాలంటే మరి నువ్వు నేను మనం ఏమి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు.
ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. హల్లెలూయా. ఆయన అంటే పిలుస్తున్నారండి. ఎవరిని పిలుస్తున్నారు? ఈ లోకంలో ఉన్న త్రాగబోతుల్ని పిలవట్లేదు, ఈ లోకంలో ఉన్న వ్యభిచారాన్ని పిలవట్లేదు, ఈ లోకంలో ఉన్న దొంగలను పిలవట్లేదు, ఈ లోకంలో ఉన్న ఆటపాటలతో సమయాన్ని వ్యర్థం చేస్తూ దేవుని కొరకు సమయాన్ని హెచ్చించకుండా ఈ లోకానుసారంగా తిరిగే వారిని దేవుడు పిలవట్టలేదు. కానీ మరి ఎవరిని పిలుస్తున్నాడండి? దేవుడు తనకి ఇష్టమైన వారిని పిలుస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు? తనకి ఇష్టమైన వారిని పిలుస్తున్నారు. మరి ఎవరు తనకి ఇష్టమైన వారు? మరి ఎవరు తను ప్రేమించేవారు? ఎవరు దేవుడు ప్రేమించేవారు? దేవునికి ఇష్టమైన వారు ఎవరుంటారు? మరి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మనకున్న క్వాలిటీస్ ఏమిటి? హల్లెలూయా. చూడండి, మరి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వివాహం చేసుకోవాలంటే తనకు కాబోయే భార్య ఇలా ఉండాలని కొన్ని ఇష్టాలు కలిగి ఉంటాయి. నా కాబోయే భార్య తెల్లగా ఉండాలి, మరి చక్కగా సన్నగా ఉండాలి, బార్ జుట్టు ఉండాలి అని కోరుకుంటారు. ఒక అమ్మాయి కూడా మరి తన భర్త మంచిగా ఉండాలి, మంచి జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి, మంచివాడై ఉండాలి, అందంగా ఉండాలని కోరుకుంటారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో ఈ క్వాలిటీస్ ఉంటే, ఈ లక్షణాలు ఉంటే నాకు నచ్చుతాయి, నాకు ఇష్టము అని మనం కోరుకుంటాము. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి నేను ఆయన దగ్గరికి పిలవాలంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి, నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరి తన దగ్గరికి పిలుచుకుంటాడంట. ఆ లక్షణాలు ఉంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడంట. ఆ లక్షణాలు ఉంటేనే ఆయన నిన్ను ఇష్టపడి తన దగ్గరికి పిలుచుకుంటాడంట. హల్లెలూయా. మరి ఆ క్వాలిటీస్ ఏంటో చాలా ఉన్నాయి. ప్రభువుని ఇష్టపడాలంటే, ప్రభుకి ఇష్టంగా మనం జీవించాలంటే, ఆయన మనల్ని ప్రేమించాలంటే చాలా ఉన్నాయి. కానీ అన్ని చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ మూడు విషయాలు మనము ఈ రోజు మాట్లాడుకుందాము. ఒకటి, ప్రభు తనకి ఇష్టమైన వారిని పిలిచాడు. మరి తనకి ఇష్టమైన వారిలో మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసులైనా చాలా ఇష్టపడతాడంట. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. హల్లెలూయా. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమంట. హల్లెలూయా. మరి మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఇదిగో నిజ దేవుడు నాకున్నాడు, నా బాధలు తీర్చే దేవుడు, నా కష్టాలు తీర్చే దేవుడు, నా వేదనలు తీర్చే దేవుడు, నా బాధలు తీర్చే దేవుడు, నా అప్పుల బాధల నుంచి విడిపించే దేవుడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు, నా కుటుంబాన్ని రక్షించే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను పోషించే దేవుడు నాకున్నాడని నమ్మి నువ్వు విశ్వసించి ఆయన సన్నిధికి రావాలంట. మరి ఇంకా ఎలాంటి ఆయన వెతకేవాడు కంటే ఆయన ఫలము దయచేవాడని నువ్వు నమ్మాలంట. హల్లెలూయా. ఇదిగో ఏదో దేవుని సన్నిధికి వచ్చామా, ఆదివారం మందిరానికి వచ్చామా, 2 పాటలు పాడామా, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, విన్నాము, ఆరాధన అయిపోయింది, ఆమేన్ హల్లెలూయా అన్నారు, వెళ్ళిపోయామనే విధంగా ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. ఆయనయే నన్ను విడిపించే దేవుడని నువ్వు నమ్మి విశ్వసిస్తే కనుక దేవుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయబోతాడు. హల్లెలూయా. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే దేవుని అడుగుతున్నావో దాన్ని విశ్వాసంతో అడగాలి. విశ్వాసం లేకుండా ఏదో అడిగేస్తాం కదా అన్నట్లు అడగకూడదు. దేవుని నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడని నమ్మాలి, ఆయన ప్రార్థన ఆలకిస్తాడని, నీకు జవాబు ఇస్తాడని, నీ సమస్యలు తీర్చేవాడు ఆయనను నువ్వు నమ్మాలి. నమ్మి విశ్వసిస్తే కనుక ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఈ విధంగా మాట్లాడుచున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కబడిన పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది అనుకుంటారు, నేను విశ్వాసం ఉంచాలనుకున్నాను, నేను నమ్మాలనుకున్నాను, కానీ కొన్ని సమస్యల వలన, కొన్ని శోధనల వలన, కొన్ని బాధల వలన నేను విశ్వాసంలో పడిపోతున్నాను, నేను నమ్మకాన్ని కోల్పోతున్నాను, నేను విశ్వాసంగా నిలబడలేకపోతున్నాను, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాను, నేను త్రొట్టల్లో పడుతున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారి కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మరి అపవాది పెట్టే చిన్న చిన్న సులువుగా చిక్కులుపెట్టిన పాపాలను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అంటే చూడండి, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాసం రావాలంటే ఆ విశ్వాసానికి కర్త ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. నువ్వు యేసు వైపు చూస్తే గనక ఖచ్చితంగా దేవుడు నీకు బలమైన విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని నీకు కలుగజేస్తాడు. హల్లెలూయా. చూడండి, మరి యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు కూడా దేవుని చూసి, మరి ప్రభువా, నీలాగా నేను కూడా మరి ఆ నీటి మీద నడిచేయడానికి నాకు అధికారం ఇవ్వు, నన్ను నడచడానికి నా శక్తిని అన్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు కూడా రా అన్నప్పుడు మరి పేతురు ఏం చేస్తాడంటే దేవుని వైపు చూస్తూ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తాడు. దేవుని వైపు చూస్తున్నంత సేపు కూడా పేతురు దేవుని వైపు చూస్తున్నంత సేపు కూడా మరి పడిపోలేదు. మరి ఎప్పుడైతే మరి గాలి వచ్చిందో, అల వచ్చిందో, ఆ అలను చూసి భయపడిన వెంటనే మరి పేతురు మునిగిపోయి ప్రభువా నన్ను రక్షించాలంటాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ లోకంలో నువ్వు నివసిస్తున్నప్పుడు నువ్వు కూడా ప్రభు వైపు చూస్తున్నంత సేపు కూడా నీ విశ్వాసము పడిపోదు, నీ విశ్వాసంలో పడిపోవు. మరి పేతురు దేవుని వైపు చూసినంత సేపు కూడా నేను నీటి మీద నడవగలను, నేను నడవగలనని విశ్వాసంతో అడుగు వేసినప్పుడు పడిపోలేదు. ఎప్పుడైతే దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూశాడో అప్పుడే మునిగిపోవడము ప్రారంభించాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని వైపు చూస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మరి కుడికైన ఎడమకైనా త్రొట్టెలు లేకుండా దేవుని వైపు చూస్తూ ఉంటే, దేవుని వైపే నువ్వు మనసు ఉంచితే, దేవుని వైపే నీ చూపు ఉంచితే నువ్వు లోకంలో పడిపోవు, విశ్వాసంలో పడిపోవు. మరి అపవాది పెట్టే సులువైన పాపములకు నువ్వు పడిపోకుండా విశ్వాసంలో స్థిరముగా ఉంటావు. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరంటే మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్ని శ్రమలు వచ్చినా గాని విశ్వాసం నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడంట. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. ఇతని వల్ల దేవుని ఆత్మగల మనుషుని కనుగొనమా అని అనేను. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు యేసుని మన ముందు ఉంచుతున్నాడు. మరి విశ్వాసంలో యోసేపు ఏ విధంగా నిలబడ్డాడు, విశ్వాసంలో యోసేపు ఏ విధంగా నమ్మకం కోల్పోకుండా స్థిరంగా ఉన్నాడని మరి యోసేపుని మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. చూడండి, మరి యోసేపు మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు. తన అన్నలో
యోసేపుని మరి గుంటలో వేసేశారు, తన వస్త్రాలను లాగేసుకున్నారు, మరలా మరి తను తీసుకువెళ్ళి ఐగుప్తీయులకు అమ్మి వేశారు. ఒక బానిసగా మరి యోసేపు మరి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు, మరి ఫరో ఇంట్లో ఉంటున్నప్పుడు, మరి ఫరో భార్య చేతుల నుంచి పాపములు పడకుండా విడిపింపబడ్డాడు. మరి చేయని తప్పుకి నిందలు మోపినప్పుడు మరి చెరసాలలో ఉన్నాడు. ఎన్ని శ్రమలను మించాడు. మరి ఒక బానిసగా వెళ్ళాడంటే బానిస బ్రతికి ఎలా ఉంటుందండి? తినడానికి ఉండదు, వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే తినాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి, పడుకోవడానికి ఉండదు. ఒక బానిసలాగా వారి చేతి కింద బ్రతకాలి. మరి ఇన్ని శ్రమలు వచ్చినా గానీ యోసేపు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వలేదు, ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, నా తల్లిదండ్రులు లేరు, నా అన్నదమ్ములు లేరు, నా బంధువులు లేరు, తినడానికి లేదు, పడుకోవడానికి లేదు, నేను ఒక బానిసగా బ్రతకాలి, ఈ బాధలని నాకు ఎందుకు, అసలు దేవుడు ఉన్నాడా, నిజమైన దేవుడు ఉన్నాడా, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడా అని యోసేపు ఎప్పుడు కూడా ఎదురు ప్రశ్న వేయలేదు. ఎలా ఉన్నాడంటే విశ్వాసంతో, ఎప్పటికైనా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను కొంత స్థానంలో నడిపిస్తాడు, ఈ బానిస బ్రతుకు నుంచి నన్ను విడిపిస్తాడని యోసేపు విశ్వాసంతో ఉన్నాడు. మరి విశ్వాసంతో యోసేపు ఉన్నప్పుడు ఇక్కడ ఫరో యోసేపు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఇతను వలె దేవుని ఆత్మ గల మనిషిని మనము కనుగొనగలమా? నేను హల్లెలూయా. మరి ఒక ఫరో, ఒక అన్యుడు మరి యోసేపు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతను వలె దేవుని ఆత్మ గల మనుషులను కనుగొనగలమా? మరి దేవుని ఆత్మ యోసేపులో ఉన్నదని ఫరో సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ రోజు నీ గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నీ బంధువులను సాక్ష్యం ఇస్తున్నారు, నీ స్నేహితులను సాక్ష్యం ఇస్తున్నాడు, నీ కుటుంబ సభ్యులను సాక్ష్యం ఇస్తున్నారు. నీలో దేవుని ఆత్మ ఉందా? నీలో దేవుని ప్రార్థన ఉందా? నీలో దేవుని శక్తి ఉందా? నీ మాటల్లో దేవుడు ఉన్నాడా? నీ నడకలో దేవుడు ఉన్నాడా? నీ ప్రార్థనలో దేవుడు ఉన్నాడా? నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే క్రియల్లో, నీ మాటల్లో, నీ ఆలోచనలో దేవుడు ఉన్నాడా? ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. మరి నిన్ను చూసిన వారు దేవుడు చూస్తారనుకుంటారా? ఇదిగో మనకి ఈ రోజు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చినగాక. నీ వీధిలో నిన్ను చూసి ఒకప్పుడు ఈ విధంగా బ్రతికే వ్యక్తి, ఒకప్పుడు లోకానుసారంగా జీవించిన వ్యక్తి, ఒకప్పుడు త్రాగుబోతులైన వ్యక్తి, ఒకప్పుడు వ్యభిచారమైన వ్యక్తి, ఒకప్పుడు దొంగలైన వ్యక్తులు ఇదిగో ఈ రోజు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు విశ్వాసంతో ఉన్నారు, దేవుని కొరకు నమ్మకంతో ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు మనం చూడగలమనే సాక్ష్యము మన జీవితంలో వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు ఇంకా మాట్లాడుతున్నారు. చూడండి, యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, మరి విశ్వాసంతో ఉన్నప్పుడు యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే చూడండి, మరి 40 అధ్యాయం చూస్తే, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయుల ఎందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఎందురని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరి ఫరో తన చేతిని, తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు ఆడబట్టలతను తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడానికి అతని ముందర జనులు కేకలు వేస్తారు. హల్లెలూయా. చూడండి, యోసేపు విశ్వాసంలో నమ్మకంగా ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు యోసేపు దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, మరి ఏ ఫరో అయితే చెరసాలలో వేశాడో, ఏ ఫరో ఇంటికైతే బానిసగా వెళ్ళాడో, ఏ ఐగుప్తు దేశంలో అయితే బానిసగా అమ్మబడ్డాడో, ఎక్కడైతే నిందలు పడ్డాడో, ఎక్కడైతే అవమానాలు పడ్డాడో, ఎక్కడైతే కన్నీరు కార్చాడో, అక్కడే దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఫరో అంటున్నాడు, పేరుకు మాత్రమే నేను రాజుని, పేరుకు మాత్రమే నేను సింహాసనం మీద కూర్చుంటాను, కానీ అధికారం మొత్తం నీది అంటున్నాడు. చూడండి, ఒక బానిసగా ఉన్న యోసేపుని దేవుడు ఎంత హెచ్చించాడు. చూడండి, నాకు అధికారం మొత్తం నీదే, ఐగుప్తు దేశం మీద అధికారం మొత్తం నీదే అంటున్నాడు. ఈ దేశం, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమిస్తున్నాను అంటున్నాడు. మరి చూడండి, బంగారం చేతి ఉంగరం పెట్టాడంట, తన 2వ రథం మీద ఎక్కించి ఊరంతా ఊరేగించాడంట. జనులంతా వందనాలు చుట్టూ కేకలు వేశారంట. హల్లెలూయా. ఇదో నువ్వు అనుకుంటున్నామే, ఈ రోజు నాకు అవమానాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, దుఃఖంలో ఉన్నాను, నన్ను గుర్తించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, అవమానంతో బ్రతుకుచున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనని సొంత రక్షణకు అంగీకరిస్తే యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించాడు. యోసేపును లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. యోసేపును ఘనపరిచిన దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. యోసేపును ఊరేగించిన దేవుడు నిన్ను కూడా ఈ రోజు ఊరేగించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మరి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మొట్టమొదటి
మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మరి ఆయనకి ఇష్టమైనగా వారు ఉండాలంటే మనము నీతిమంతులమై ఉండాలంట. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు ఎవడను లేడు. దేవుని వెతకువాడని ఎవడూ లేడు. హల్లెలూయా. మరి దేవుడంట పరలోకం నుండి చూసినప్పుడంట నీతిమంతుడు లేడంట, ఒక్కడ కూడా లేడంట. ఆయన వెతికేవారు ఎవరూ లేరంట. దేవుడు పరలోకం నుంచి తొంగి చూస్తారంట, నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా, నన్ను గ్రహించేవారు ఎవరైనా ఉన్నారా, ఈ భూమి మీద నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి నీతిమంతులు దేవునికి ఇష్టమైన వారని మనం చెప్పుకుంటున్నాము. మరి నీతిమంతులు ఒక్కరు కూడా లేరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి మనం నీతిమంతులుగా ఉండాలంటే, ఈ రోజున నీతిమంతులుగా బ్రతకాలంటే దేవుడు ఏం చేశాడు, మనం ఎలా ఉండాలంటే చూడండి, సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము. హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. హల్లెలూయా. మనం నీతిమంతులుగా ఉండాలంటే మనకి ఎక్కడ నీతి దొరుకుతుందంటే ఆయన నామంలోనే దొరుకుతుందంట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా నామము బలమైన దుర్గం అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మరి నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండాలంట. హల్లెలూయా. మరి నువ్వు సురక్షితంగా ఉండాలంటే, నువ్వు నీతిమంతుడుగా ఉంటే గనక ఆయన నామంలోకి, ఆ దుర్గంలోనికి నువ్వు ప్రవేశించి అక్కడ సంతోషంగా ఉంటావంట. హల్లెలూయా. ఇంకా చూడండి, మరి మనల్ని నీతిమంతులుగా చేయడానికి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీతిమంతులు ఒక్కడు కూడా లేరని చెప్తున్నాడు. కానీ మరి ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడంట. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఏం చేశాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు ఒక్కడు కూడా లేరని చెప్తున్నాడు. కానీ యేసయ్య తన రక్తము ద్వారా మన కొరకు ఆయన చనిపోయి, మన అపరాధములు ఆయన భరించి, మన పాపములు ఆయన భరించి, మన అవినీతిని ఆయన భరించి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చనిపోయి. హల్లెలూయా. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. హల్లెలూయా. మరి మొదటగా మనం చెప్పుకున్నట్లు, ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే కనుక, విశ్వాసంలో నువ్వు స్థిరపడి ఉంటే కనుక, విశ్వాసం ద్వారా కూడా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. హల్లెలూయా. అదేవిధంగా 9వ వచనం కూడా చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఒకటి, మన అపరాధములు ఆయన భరించి మన కొరకు ఆయన లేచి మన నీతిమంతులుగా చేశాడంట. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. మనం మరి ఇక్కడ నీతిమంతులుగా మనం ఉండాలంటే దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మరి విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. మీలో కొందరు అట్టివారై ఉంటేది గాని
ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితే. హల్లెలూయా. మరి మీరందరూ అనుకోవచ్చు, నీతిమంతుల్ని దేవుడికి ఇష్టమైన వారు, అయ్యో నాకు నీతి లేదే, నేను నీతిగా జీవించలేకపోతున్నాను, నాలో అవినీతి ఉంది, నేను ఎలా నీతిమంతులుగా తీర్చబడాలి, ఎలా నీతిమంతులుగా మారాలని అనుకుంటున్నామేమో. దేవుడు మాట్లాడుచున్నాడు, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడతావంట. విశ్వాసం ద్వారా ఆయన రక్తంలో కడగబడి, నువ్వు రక్తంలో కడగబడిన నీవు యేసు రక్తం ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. మరి ఇంకా చెప్తున్నాడు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మను మీరు కడగబడి, ఆయన ఆత్మను కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితే. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఆయనకి ఇష్టమైన వారు రెండవదిగా ఉండవలసిన క్వాలిటీస్ ఏంటండి? నీతిమంతులు. మరి పరిశుద్ధ గ్రంథం నీతిమంతులు ఒక్కడ కూడా లేరని చెప్తుంది. కానీ మరి నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రక్తాన్ని కార్చాడంట. ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మీయ విశ్వాసం నుంచి పరిశుద్ధపరచబడితే మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. నువ్వు ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతావో అప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా ఉండును. హల్లెలూయా. దేవుడు తనకి ఇష్టమైన వారిగా నీతిమంతుల్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడతారో, ఆయన నామములో పరిశుద్ధపరచబడతారో వారి మీద ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు ఉదయిస్తారంట. హల్లెలూయా. రోజు వచ్చి ఈ సూర్యకాంతి కాదండి, నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. ఎప్పుడైతే నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడో తనకి ఇష్టమైన జాబితాలో, తనకి ఇష్టమైన వారి జాబితాలో నీవు కూడా చేర్చబడతావు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి, రెండవదిగా నీతిమంతులమై ఉండాలి. నీతిమంతుల మీదంట ఆయన తన సూర్యకాంతిని, నీతి సూర్యుడిని ఉదయింప చేస్తాడంట. హల్లెలూయా. మూడవదిగా మరి ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలంటే మనం ఏముండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధులై ఉండాలంట. చూడండి, లేవీయులకు రాసిన గ్రంథము లేవియ కాండము 11వ అధ్యాయము 44 నుంచి 45 వచనాలు. లేవియ కాండము 11వ అధ్యాయము 44-45 వచనాలు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు నేను మిమ్మల్ని పరిశుద్ధపరచుకొనవలెను. 45వ వచనంలో చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు తనకి ఇష్టమైన వారిగా ఉండాలంటే మరి మూడవదిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, క్వాలిటీ ఏమిటంటే పరిశుద్ధత. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుని కనుక నువ్వు కూడా పరిశుద్ధుడై ఉండాలి, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మరి పరిశుద్ధులు కాబట్టి మరి మన దేవుడు పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది మరి ఈ రోజుల్లో మరి దుబాయ్ కానీ, మస్కట్ కానీ, కువైట్ కానీ మరి అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వేరే దేశానికి వెళ్ళాలంటే అక్కడ మరి అక్కడ ఏముండాలంటే వారి దేశానికి వీసా ఉండాలి, ఆ దేశానికి వెళ్ళడానికి మరి పాస్పోర్ట్ వీసా ఉండాలి. మరి అవి లేకుండా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒక 2 సంవత్సరాలు వీసా ఉంటే ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు ఆ దేశంలో ఉంటానన్నా సరే వాళ్ళని అక్కడ ఉండనివ్వరు. పోని మన దేశానికి గింటేస్తారు. ఎందుకంటే వారి దేశం అది. అక్కడ ఎవరు నివసించాలి? మరి ఆ దేశాలు ఎవరు నివసిస్తారు? ఆ ముస్లిమ్స్, మరి ఆ భావాలు వాళ్ళందరూ అక్కడ నివసిస్తారు. అమెరికాలో ఎవరు నివసిస్తారు? అమెరికా దేశస్తులు నివసిస్తారు. ఆఫ్రికాలో ఎవరు నివసిస్తారు? ఆఫ్రికా దేశస్తులు నివసిస్తారు. అదేవిధంగా వారి దేశస్తులు వారి దేశంలోనే నివసిస్తారు. ఎందుకంటే వారు ఆ దేశంలో పుట్టిన వారు ఆ దేశంలోనే నివసిస్తారు. ఒకవేళ నువ్వు వెళ్ళినా కానీ కొంతకాలం ఉండి వచ్చేస్తావు. అక్కడ
అక్కడ ఉండడానికి నీకు పర్మిషన్ లేదు. హల్లెలూయా. కానీ అదే విధంగా మరి మన దేవుని దగ్గర మనం కూడా దేవుడిలో నివసించాలంటే మనం ఏమై ఉండాలంటే, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అమెరికా వాళ్ళ దగ్గర నివసించాలంటే అమెరికా దేశస్థులై ఉండాలి. ఆఫ్రికాలో నివసించాలంటే ఆఫ్రికా దేశస్థులై ఉండాలి. మరి కువైట్ లో నివసించాలంటే కువైట్ లో పుట్టిన వారే ఉండాలి. హల్లెలూయా. అదే విధంగా నీవు దేవునిలో ఉండాలంటే, దేవునిలో ఎదగాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో కలిసి ఆయన నీతో కలిసి నువ్వు ఆయనతో కలిసి బ్రతకాలంటే నీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? నీకు ఉండాల్సిన మరి వీసా ఏంటి? నీకు పాస్పోర్ట్ ఏంటంటే పరిశుద్ధత. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటే, నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే గనక ఆయనలో నువ్వు నివసిస్తావు. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతను కలిగి ఉంటావో అప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేయగలవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి, మరి దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలంటున్నాడు. మరి పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ మరి రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పటి వరకు మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు మనుషులు కాబట్టి మరి మీ శరీర బలహీనతలను బట్టి ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో. హల్లెలూయా. ఇప్పటి వరకు మరి మీరు మనుషులు కాబట్టి మీకున్న బలహీనతలను బట్టి, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న బలహీనతలను బట్టి, మీకున్న మరి ఆ పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు మీ శరీర అవయవములను అంటే నీ కళ్ళు గాని, నీ నాలుక గాని, నీ చూపు గాని, నీ నడక గాని, నీ చేతులు గాని, నీ ఏదైనా సరే మరి పాపము చేయడానికి, లోకానికి ఏ విధంగా అతిక్రమము చేయడానికి, అక్రమములు చేయడానికి నువ్వు ఏ విధంగా వాటిని అప్పగించేస్తావో, ఈ లోకానికి అప్పగించేస్తావో, తాగడానికి నువ్వు నోటిని అప్పగించేవేమో, మరి లోకంలో ఉన్న వాటిని చూడడానికి నీ కళ్ళు అప్పగించేవేమో, ఈ లోకంలో ఉన్న వార్తలు వినడానికి, లోకంలో ఉన్న మరి వినకూడని మాటలు వినడానికి నీ చెవులు అప్పగించేవేమో, ఈ లోకంలో ఉన్న మరి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి, బూతులు మాట్లాడడానికి నీ నోటిని, నీ నాలుకను అప్పగించేవేమో, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడానికి నీ నడకని, నీ కాళ్ళను అప్పగించేవేమో, చేయకూడని పనులు చేయడానికి నీ చేతిని అప్పగించావేమో, మరి వ్యర్థమైన ఆలోచనలతో నీ హృదయాన్ని అప్పగించావేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పటి వరకు ఏ విధంగా అతిక్రమంగా చేయడానికి, అక్రమంగా చేయడానికి నీ అవయవాలు అప్పగించావో అదే విధంగా నువ్వు ఏదైతే ఈ లోకంలో ఉన్న దానికోసం ఆశపడి, ఈ లోకంలో ఉన్న దానికోసము ఎంతైతే ఇంట్రెస్ట్ గా, ఎంతైతే ఇష్టంగా, ఎంతైతే ఏకాగ్రతతో నీ అవయవాలన్నిటినీ వాటి కోసం అప్పగించావో అంతే ఏకాగ్రతతో, అంతే ఇష్టంతో, అంతే ధ్యాసతో, అంతే విశ్వాసంతో, నమ్మకంతో, అంతే నీకు ఇష్టము కలిగి నీ అవయవాలన్నిటినీ ఏ అతిక్రమానికి అప్పగించావో, ఏ లోకం కొరకు అప్పగించావో, ఏ అక్రమాల కొరకు నీ అవయవాలను అప్పగించావో వాటినన్నిటినీ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మలో చెప్తున్నాడు, పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీలో పరిశుద్ధత రావాలంటే, నువ్వు దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఆయన దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలంటే, ఇప్పటి వరకు లోకానికి అప్పగించిన నీ అవయవాలని, అతిక్రమాలకు అప్పగించిన నీ అవయవాలని, అక్రమ చేయడానికి వాడిన నీ అవయవాల్ని మరి నీ ఇష్టపూర్వక ఎంతైతే ఇష్టంగా లోక కార్యాలు జరిగించాలి
అప్పగించావో, లోకంలో ఉన్న వాడి కొరకు బ్రతికావో, అదేవిధంగా నీ శరీరాన్ని, అవయవాలని, నీ మనసుని, ఆలోచనని అంతే ఇష్టంగా ఇప్పుడు పరిశుద్ధాత్మకి అప్పగిస్తే గనక నీతికి సాధనలుగా, దాసులుగా అప్పగించాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే వాటన్నిటిని, శరీరాన్ని, నీ తల నుంచి పాదం వరకు ప్రతి అవయవాన్ని, ప్రతి ఆలోచనని, నీ మనసుని, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపబడి నీతికి దాసులుగా, పరిశుద్ధాత్మ దాసులుగా అప్పగిస్తావో అప్పుడు నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక లోకం కొరకు బ్రతికిన నీవు మరి నీతికి దాసులుగా బ్రతికితే కనుక ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు, దేవునితో సహవాసము చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే ఆయన ఎక్కడ ఉంటామంటే మన హృదయాలయంలో ఆయన ఉంటాడంట. చూడండి, హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడంట. హల్లెలూయా. మరి మనం ఎక్కడెక్కడ వెతకవసరం లేదు. ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడని మరి నువ్వు టార్చ్ లైట్ వేసి వెతకక్కర్లేదు. ఆయన ఎక్కడున్నాడంటే పరిశుద్ధాలయంలో నివసిస్తున్నాడంట. హల్లెలూయా. మన పరిశుద్ధాలయం ఎక్కడ ఉంది? మరి అమెరికాలో ఉందా, ఆఫ్రికాలో ఉందా, భారతదేశంలో ఉందా, ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? దేవుని పరిశుద్ధాలయం ఎక్కడుందని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు వెతుకుతున్నావో, దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆయన పరిశుద్ధాలయం ఎక్కడుందంటే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడున్నాడంటే తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. మరి తన పరిశుద్ధాలయం ఎక్కడుందంటే నీ దేహమే పరిశుద్ధాలయము. హల్లెలూయా. దేవుడు ఎక్కడో లేడు, నీ దేహంలోనే. ఆ పరిశుద్ధాలయం, నీ దేహమే దేవుని ఆలయం అంట. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. హల్లెలూయా. మనం ఎవరమై ఉన్నాము? దేవుని ఆలయమైనంట. ఆయన మనలో నివసిస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలంటే మరి ఇప్పటి వరకు చేసిన లోక కార్యాలను విడిచిపెట్టి మరి నీ అవయవాలని పరిశుద్ధత కలుగుటకై నీతికి సాధనములుగా నువ్వు అప్పగిస్తే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా మార్చబడతావో నువ్వు ఎలా మారిపోతావు అంటే ఆయన పరిశుద్ధ ఆలయంగా మార్చబడతావు. ఆయన పరిశుద్ధ ఆలయంగా మార్చబడతాడంట. నువ్వు దేవుని ఆలయం అయిపోతావు అంట. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడా, ఏం చేస్తున్నాడా, ఎక్కడున్నా, నేను ఎక్కడికి వెళ్ళాలి, దేవుని ఎక్కడ వెతకాలని కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పగించుకుంటావో, నువ్వు పరిశుద్ధంగా మారుతావో ఆయన నీలోకి వచ్చి నీలోనే నివసించి ఆయన నీకు ఒక ఆలయమై నువ్వే దేవునికి ఆలయం అయిపోతావంట. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. మరి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకంతో ఉంటావో ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైన వారిగా నువ్వు మాట్లాడతావు. రెండవదిగా నీతిమంతులుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన మరి నీతిమంతులుగా ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీ కొరకు మరణించి లేచి మరి విశ్వాసం ద్వారా ఆయనని నీతిమంతులుగా మార్చాడంట. నువ్వు ఎప్పుడైతే నీతిమంతులుగా మారుతావో మరి నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. మూడవదిగా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా ఆయన నీలోకి వస్తాడు. ఇప్పటి వరకు లోకం కొరకు వాడిన నీ అవయవాలని, మాటలని, క్రియలని, కాళ్ళని, నాలుకని, నీ చెవులని, నీ కళ్ళని, నీ హృదయాన్ని, నీ ఆలోచనల్ని మరి దేవుని కొరకు వాడుతూ పరిశుద్ధత కలిగి నీతికి దాసులకు అప్పగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను పరిశుద్ధంగా మారుస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా మారుస్తావో
మార్చబడతావు, మరి నువ్వు దేవునికి ఆలయం అయిపోతావు. ఆయన అంటున్నాడు, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడంట. ఆ పరిశుద్ధ ఆలయం ఎక్కడ ఉందంటే నీ దేహమే ఆయన పరిశుద్ధ ఆలయము. హల్లెలూయా. కళ్ళు మూసుకొని మనందరము మరి విత్తబడిన వాక్యం కోసం మనం కొద్దిసేపు ధ్యానిద్దాము. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఇస్తాయా, నీకే స్తోత్రాలు ఇస్తాయా. ఇదిగో నా ప్రభానైనా నీకు వేలాది స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా నువ్వు మాట్లాడుచున్నావు నా ప్రభానైనా. నీకు ఇష్టమైన వారిగా ఉండాలంటే నా ప్రభా నాయనా, నువ్వు ఇష్టమైన వారిని పిలిచావు నా ప్రభానైనా. నీకు ఇష్టమైన వారిగా ఉండి నీ సన్నిధికి పిలువబడాలంటే నా ప్రభానైనా మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలన్నా ప్రభానైనా. అయా తండ్రి, అదేవిధంగా నాయన ప్రభ నీతి కలిగి ఉండాలన్నా ప్రభానైనా, పరిశుద్ధత కలిగి ఉండాలన్నా ప్రభానైనా. అయా తండ్రి మమ్మల్ని సరిచేయండి నా ప్రభా, మాలో విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభానైనా. విశ్వాసంలో నా ప్రభానైనా ఎదిగే కృపను దయచేయండి నా ప్రభానైనా. అయా జీవం గల దేవుడు నీవేనన్నా ప్రభానైనా. నీ సన్నిధికి వస్తే నా ప్రభానైనా అయా ఇదిగో నా ప్రభు మా సమస్యలు పోతాయి, మా కష్టాలు పోతాయి, మా వేదనలు పోతాయి, మేము రక్షింపబడతామని విశ్వాసంతో నా ప్రభానైనా నీ యందు ఉండడానికి నీ కృపను దయచేయండి నా ప్రభానైనా. అయా తల్లి విశ్వాసంలో పడిపోకుండా నీ కృపను దయచేయండి నా ప్రభానైనా. అయా నీతి మంత్రులను మార్చేవు నా ప్రభానైనా. నీ రక్తంలో కడగండి నా ప్రభానైనా. అయా నీ రక్తంతో మాకు నీతి మంత్రులుగా తీర్చావు నా ప్రభానైనా. అయా మా కొరకు మా ప్రార్థనలు భరించిన ప్రభానైనా. నువ్వు సిలువలో నా ప్రభ మరణించిన మా కొరకు లేవబడిన ప్రభ మమ్మల్ని నీతి మంత్రులుగా తీర్చావు నా ప్రభానైనా. అయా తండ్రి ఇదిగో ప్రభానైనా. అయా తండ్రి నిన్ను సంతోషంగా ఎవరైతే అంగీకరిస్తారో, నీ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారే నీతి మంత్రులను మాట్లాడుతున్నావు నా ప్రభానైనా. అయా నీతి మంతుల మీద నేను సూర్యుడు ఉదయింప చేస్తానంటున్నావు నా ప్రభానైనా. అయా తండ్రి అటువంటి నీతి మంతులకు మమ్మల్ని మార్చండి నా ప్రభానైనా. అయా మూడోదిగా పరిశుద్ధత కలిగి ఉన్నామంటున్నావు నా ప్రభానైనా. అయా నువ్వు పరిశుద్ధుడు కలిగి మేము పరిశుద్ధంగా జీవించాలి నా ప్రభానైనా. అయా పరిశుద్ధంగా ఉండాలంటే నా ప్రభా ఇప్పటి వరకు లోకం వరకు ఏదైతే అర్థం చేస్తావో నీ సమయాన్ని, నీ నాలుకని, నీ శరీర అవయవాలని, నీవు ఉన్న ప్రతి ఆలోచనని ఏదైతే లోకం కొరకు వాడేవో వాటిని మరి దేవుని కొరకు నువ్వు వాడితే, దేవునికి అప్పగిస్తే నిన్ను పరిశుద్ధపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని బైబిల్ సెలవిస్తున్నావు ప్రభానైనా. అయ్యా ఇదిగో నా ప్రభా పరిశుద్ధాలయం ఎక్కడుందని నా ప్రభా మరి దేహమే నా ఆలయం అంటున్నావు నా ప్రభా. అవును నా ప్రభు నాలో నివసిస్తున్నావు నా ప్రభానైనా. అయా సన్నిధిగా నా ప్రభు నాలో నివసిస్తున్నావు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండడానికి కృపను దయచేసేయ్యా. పరిశుద్ధ దేవానికి వందనాలు వేస్తాయా. ఇదిగో నా ప్రభ విత్తమైన వాక్యాన్ని ఏడుకట్టు ఫలింపచేయండి నా ప్రభ. మంచి నేరైన పడిన విత్తనములాగా నా ప్రభనైనా ప్రతి హృదయంలో నా ప్రభనైనా మొలకెత్తడానికి కృపను దయచేయండి నా ప్రభ. ఈ దినం నుంచి ఈ క్షణం నుంచి నా ప్రభనైనా బిడ్డల విశ్వాసం కలిగిన ప్రభ, నీతి మందులుగా తీర్చబడిన ప్రభ, పరిశుద్ధత కలిగిన ప్రభనైనా ఇదిగో నా ప్రభ నీకు ఇష్టమైన బిడ్డగా ఉండడానికి నీ కృపను దయచేయమని నా ప్రభ. అయ్యా నీవు తోడుని నా ప్రభ నడిపించమని, ఈ కొద్ది మాటలు సన్నిధులను నాటబడి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.